చక్కని అట్మాస్ఫియర్, చక్కని మందిరం. మీరు ధన్యులు అని చెప్పవచ్చు. ఇంత పరిస్థితుల్లో కూడా చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు 66 దినాలు చర్చకొచ్చి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు. మరి నా వరకైతే ధనికులుగా భావిస్తూ వస్తున్నా. మీకు అంత మాత్రమే కాకుండా రోజు ఒకరే ప్రసంగించకుండా కొంచెం కొత్త వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తూ వాక్యాన్ని చెప్పించడానికి దైవ సేవకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులు పెద్దలు బ్రహ్మణి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. డబ్బులు నరేష్ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మళ్ళొకసారి నాకు ఇక్కడ నిలబడే అవకాశాన్ని కల్పించిన దేవదేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. ఈరోజు మనం యోగ గ్రంథాన్ని ధ్యానించవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. రాత్రికాల గ్రంథం ఏంటి చెప్పండి? ఎస్తేరు గ్రంథం. ఈరోజు యోగ గ్రంథాన్ని ధ్యానించాలి. గ్రంథంలో వెళదాం. యోగ గ్రంథము 1వ అధ్యాయం చదువు. అతనికి 7 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పరివారులు అతనికి ఆస్తిగా ఉండేది కనుక దేవునికి స్తోత్రం. ఈ పెద్దదైపోయింది. మనం చిన్నగా షార్ట్గా చెప్తాను. ఒక గ్రంథాన్ని కొన్నిసార్లు చెప్పినట్లు గుర్తుంది నాకు. ఒక గ్రంథాన్ని ఒక చిన్న సెంటెన్స్లో చెప్పగలగాలి. ఒక గ్రంథాన్ని ఒక 2 సంవత్సరాలు కూడా చెప్పచ్చు. ఒక గ్రంథాన్ని 2 years చెప్పినా కూడా అవ్వదు. ఒక గ్రంథం 66 గ్రంథాలు కాదు. ఒక యోగు గ్రంథం అనే దాన్ని చెప్పడానికి 2 years పడవచ్చు. యోగు గ్రంథాన్ని షార్ట్కట్లో చెప్పాలి అంటే ఒక మొక్కలో కూడా చెప్పవచ్చు. పూర్తి ఉదాహరణకి మీకు మెమరీ ఆలోచింప చేయడానికి చెప్పే మంచి మాట. కీర్తన గ్రంథం ఎలా ఆరాధించాలో చెప్తుంది. కీర్తన గ్రంథం 150 అధ్యాయాల నిర్వచనం ఏంటి? కీర్తన గ్రంథం ఎలా ఆరాధించాలో చెప్తుంది. కీర్తన పక్కన సామెతలు ఎలా బిహేవ్ చేయాలో చెప్తుంది, ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. ఓకే, నెక్స్ట్ పరమగీతం. కుకిగా చెప్తాను. పరమగీతం ఎలా ప్రేమించాలో చెప్తుంది, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చెప్తుంది. నెక్స్ట్ పరమగీతం. తర్వాత ప్రసంగిలో ఏది అవసరమో ఏది అనవసరమో చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది? దాని టైటిల్ ముఖ్యండి, సమస్తము వ్యర్థం. అంటే అర్థం ఏంటంటే అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు దేవుణ్ణి నమ్ము అనేది ప్రసంగి. ఇట్లాగూ మనం ఎన్నేసి ముక్కలు చెప్పాం? ఎంత ముక్కలు? చాలా చిన్న టైటిల్ మనం ఇస్తాం. 150 కీర్తనలు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే చెప్పే మాట ఏంటంటే మనం ఎలా ఆరాధించాలి. అది ఒకే ఒక ముక్క. పరమగీతం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువుని మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి అని. ఇలాగూ గ్రంథం. ఇలాగూ మనం యోగ గ్రంథంలోకి వస్తే యోగ గ్రంథాన్ని అంతటి రుబ్బి ఒక్క ముక్కలో, ఇంత చిన్న ముక్కలో చెప్పాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే మనిషికి పరీక్ష వస్తుంది, పరీక్షలో నెగ్గాలి. అది యోగ గ్రంథం యొక్క టైటిల్. మనిషికి విశ్వాసికి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నిలబడాలి. నిలబడి గెలిచినటువంటి యోగు
నిలబడి గెలిచినటువంటి యోబు. మనం కూడా అలాగ నిలబడాలి. ఇది యోబు గ్రంథం యొక్క టైటిల్, దాని గ్రంథం యొక్క సారాంశం ఒక్క ముక్కలు అది. ఈ యోబు గ్రంథం అంతా కూడా వివరించి ఒక్కొక్క అక్షరాన్ని మనం జాగ్రత్తగా తీసుకుని వివరించాలంటే 2 years పడుతుంది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల సారాంశంలో కూడా మనం తెలుసుకోదగిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్షలో గెలవాలి. చెప్పండి, పరీక్షలో గెలవాలి. దేవుడు యోబు జీవితానికి, యోబు కుటుంబానికి పరీక్ష ఇచ్చాడు. ఆ పరీక్షలో యోబు గెలిచాడు, నిలబడ్డాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, బహుమతి పొందాడు. అది అక్కడ ఉన్నటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఇక బైబిల్ 66 అధ్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు గ్రంథం ఆదాము కాలం నాటిది అని చరిత్ర చెబుతుంది. యోబు గ్రంథం అక్కడికి వచ్చినా కూడా దాన్ని కావ్య గ్రంథము అంటారు. కావ్య గ్రంథము అంటారు. కావ్య గ్రంథము కనుక కావ్య గ్రంథాలన్నీ ఒక చోట పెట్టాలి కనుక ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆదాము కాలం నాటి యోబు గ్రంథాన్ని బైబిల్లో ఇంత దూరం తీసుకొచ్చారు. వాస్తవంగా చెప్పాలి అంటే పండితులు చెప్పే మాట ఏమిటంటే యోబు గ్రంథాన్ని మోషే గారు రాశారు అని మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక చిన్న విషయం చెప్పాలి. సందర్భం ఏదైనా కానీ సంశయం మంచిది కాదు. కొన్ని గ్రంథాలు ఎవరు ఏ గ్రంథం రాసినా అన్ని గ్రంథాలు రాయించింది దేవుడే. దెబ్బలాడుకోవాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఆయన కాదండి, ఈయన కాదన్నా. ఆయనని ఎలా చెప్పారు అంటే తమ్ముడు నరేష్ ఒక చిన్న లైన్ రాశాడు ఒక పుస్తకం. ఇంకొక చోట ఎక్కడో రాశారు ఈ రాత తెనిదిలాగుంది అని. ఆ మాట వచ్చస్సు, ఆ టైటిల్, ఆ వాడే పదాలను బట్టి ఫలాని వ్యక్తి రాసి ఉండవచ్చని పండితులు నిర్వచించారు. అంతే తప్ప మనం ఏమి గొడవపడవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇకపోతే 40 మంది దైవజనులు, 40 మంది వ్యక్తులు 1600 సంవత్సరాలు బైబిల్ని రాశారు. 1600 సంవత్సరాలు రాసిన వాడు 40 మంది, రాయించిన వాడు ఒకడే. గట్టిగా చెప్పండి, కొట్టాడు కదా. రాసిన వాళ్ళు 40 మంది, రాయించిన వాడు ఒక్కడే. అన్న మాటకి మనం ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చామంటే మనకి దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఒక్కడే కనుక అక్కడికి స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం అర్థమైంది. ఇకపోతే యోబు గ్రంథం యొక్క యోబు గ్రంథాన్ని గురించినటువంటి వివరణ మనం అర్థం చేసుకుంటే ఒక చక్కని సందేశం మనకు కనిపిస్తుంది. నిజముగా నేను చెప్పినటువంటి బాగా జరగదు. నిజముగా దేవుళ్ళు నమ్మకంగా ఉండే వారికి తప్పకుండా శ్రమలు వస్తాయి. తప్పకుండా వస్తాయి. అటు ఇటు సైతానికి ఒక చెయ్య, సైతానికి ఒక చెయ్య, దేవుడికి ఒక చెయ్యి ఇచ్చే వారికి రావు. బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారు పగలంతా ఒకరితో, రాత్రంతా ఒకరితో ఉన్నారు. యోధా ఇస్కరియోతు గారు పగలంతా డబ్బులు మాట్లాడుకునేవాడు ఉన్నాడు, రాత్రంతా ఎక్కడుంటాడు. మళ్ళీ అట్లా అన్నమాట. ఏ శ్రమలు ఎందుకు వస్తాయి అట్లా. ఒక వ్యక్తి కమిట్మెంట్కి నిలబడినప్పుడు, నిశ్చయితకు నిలబడినప్పుడు సమస్య వస్తుంది, శోధనలు వస్తాయి. మీ మాట చెప్పండి, త్వరగా నేను వాక్యంలోకి పోతాయి. ఎదురుకి చెప్పండి, అసలు శోధనలు ఉండాలా ఉండకూడదా? విశ్వాసులు బాగానే మాట్లాడుతున్నారు. మన దాకా వస్తే కానీ విషయం అర్థం అవుతుంది. చెప్పండి, శోధన ఉండాలా ఉండకూడదా? ఉండాలి. శోధనలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఆ పరీక్షలో కూడా కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. వీక్లీ పరీక్షలు, మంత్లీ పరీక్షలు, ఏమంటే వీక్లీ పరీక్షలు ఉన్నాయా? ఏం పరీక్షలు, ఇలా పరీక్షలు. యోబు గారికి వచ్చిన పరీక్ష అగ్ని పరీక్ష. బైబిల్లో అందరికీ రావా అలాంటి పరీక్ష? యోబు గారు చాలాసార్లు విశ్వాసానికి శ్రమ వస్తే యోబు లాంటి శ్రమలు వచ్చినాయి అంటారు. అట్లా దయచేసి అట్లా అనకండి, అది మాట వాడకూడదు. అలాంటి శ్రమలు వస్తే మీరు ఎవరు ఉండరు. దయచేసి అట్లా అనవద్దు. దయచేసి మనం యోబు గారిని పోల్చుకునేంత స్థితి మనకి లేదు. అది మంచి పద్ధతి కాదు, మంచి మాట. ఒకవేళ శ్రమ వస్తే శ్రమ కలిగిందని చెప్పండి, శోధన వచ్చిందని చెప్పండి.
పేతురు రాసిన పత్రికలో ఏమి రాసింది అంటే మీకు అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి. అంటే ఇంకొంతసేపుకి ప్రాణం పోద్దా ఉంటుందా అనే స్థితికి వచ్చేసిన లాస్ట్ క్లైమాక్స్. మరణముతో పోరాడినటువంటి వ్యక్తులు వాడు. దేవునికి స్తోత్రం. దానియేలుకు కూడా అలాంటి శ్రమ వచ్చింది. సింహాల బోన్లో వేసేస్తే ఇంకా చావు ఎంత దూరం ఉంది? చావు అక్కడే ఉంది, అతనితో ఉంది. అది శ్రమ, అది అగ్ని లాంటి పరీక్ష. ఇప్పుడు చెప్పండి, పరీక్ష అగ్ని లాంటి పరీక్ష. చెప్పండి, పరీక్ష అగ్ని లాంటి పరీక్ష. మనకు వచ్చేవేంటి పరీక్షలు? అంటే మనకు వచ్చేయండి పబ్లిక్ పరీక్షలు కాదు, చెప్పండి పరీక్షలు, జస్ట్ పరీక్షలు. దేవుడు మనల్ని మన ఓపిక మేరకు చెక్ చేస్తాడు. మీలో ఎవరైనా ములుగా తీసుకొచ్చి కొట్టేసామన్నాడు, పొద్దున్న బెత్తం తీసుకొచ్చి కొట్టారనుకోండి పర్వాలేదు. అంటే మన స్తోమత కొద్దీ దేవుడు మనకి పరీక్షిస్తాడు. అదే కదా వాక్యాలు చెప్పారు కదా, మీకున్న ఆత్మీయ స్థితి కొద్దీ మాత్రమే మీకు పరీక్ష కలుగుతుంది. యోబు భక్తుడు కాదు, మహాభక్తుడు. దేవునికి స్తోత్రం. మహాభక్తుడు. మోషే నాయకుడు కాదు, మహానాయకుడు. నాయకుల మీద నాయకుడు. నాయకులను తయారు చేసిన వాడు నాయకుడు, మహానాయకుడు. మోషే నాయకుడు కాదు. అలాగే యోబు భక్తుడు కాదు, మహాభక్తుడు, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. కనుక వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి త్వరగా, పరీక్షలు 2 రకాలు. ఒకటి పరీక్ష, రెండవది అగ్ని పరీక్ష. చెప్పండి, చూపించట్లో తర్వాత చూసుకోండి, బైబిల్లో ఉంది అగ్ని పరీక్ష. అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి అని. బైబిల్లో కొందరికి పరీక్షలు వచ్చినాయి, కొందరికి అగ్ని లాంటి పరీక్షలు వచ్చినాయి. కొందరికి మాత్రమే వచ్చింది. చెప్పండి, కొందరికి మాత్రమే వచ్చింది. వీరికి కొందరికి మాత్రమే వచ్చింది. ఈ కొందరిలో యోబు ప్రథముడు అని చెప్పచ్చు. యోబు ప్రథముడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇతని ఇంటికి పరీక్ష వచ్చింది, ఇతని శరీరానికి కూడా పరీక్ష వచ్చింది, శరీరం కూడా పరీక్షలోకి వచ్చింది. అది ఆల్ ఇన్ వర్క్. లాస్ట్ మినిట్ వరకు దేవుడు ద్రాక్షరసం పిండేసాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సంస్కార భారం తీసుకునేటప్పుడు ఒకటే రొట్టెలు, ఒకటే ద్రాక్ష, ఒకటే దాంట్లో పాత్రలో అంటాం. ద్రాక్షాలు పిండకుండా రసం ఎలా వస్తుంది? హలో చెప్పాలి, ద్రాక్షాలు పిండకుండా రసం ఎలా వస్తుంది? మనిషికి పరీక్ష రాకుండా మనిషి స్వభావం ఎలా తెలుస్తుంది? పంపుకాడ ముగ్గురు మనుషులు నువ్వు పట్టుకోకుండా బింది పట్టుకుంటే కానీ అప్పుడు నీ ఓర్పు ఏదో అర్థమవుతుంది. ఒకళ్ళు నేను నిలబెట్టి అలాగే నిలబెట్టేసి ముగ్గురు పట్టుకుని వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పట్టుకున్నారు. అప్పుడు ఎవరొస్తారు? పాత సుజాత వచ్చేస్తుంది. పాత సుజాత వచ్చేస్తారు. చెప్పండి గట్టిగా చెప్పండి, చీర పైకి దోపుతుంది ఇప్పుడు పక్కన పెట్టి మిగిలిన విషయాలు. అందుకే బైబిల్ ఎప్పుడు శ్రమ కలిగినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, శోధన కలిగినప్పుడే మనిషి యొక్క బిహేవియర్ అర్థమవుతుంది. స్త్రీలకు అప్పుడప్పుడు మాట్లాడతారు, ఇంట్లో అన్నీ ఉండి నువ్వు చేసేది సంసారం, పెద్ద నువ్వు చేసేది అన్నీ లేనప్పుడు సర్దుకుని చేయగలిగిందే సంసారం. ఆమె చెప్పట్లాడు. అన్నీ లేనప్పుడు, ఏ పరిస్థితి లేనప్పుడు, అవి కొంచెం ఉన్నప్పుడు సర్దుకుని ఆనందంగా చేసేది సంసారం. కోపం వచ్చిందనుకోండి, ఆడవాళ్ళు మాట్లాడుతూ అంటారు ఈ కొంప అంటారు. దాని ఇంటికి ఏమని పేరు పెడతారు? కొంప. అంతకుముందు ఆ కొంప కోసం చేసి పాస్టర్ గారి కాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేసి ఆ కొంప లేనప్పుడు కొంపూడు అంత పరిస్థితి. కానీ చెప్పండి, దేవుడు ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత, కొంత పరిస్థితి అయ్యి కొంత దూరం పోయిన తర్వాత ఇంట్లో ఏదైనా చిన్న కొరత కలగానే కొంప అంటారు దాన్ని. చెప్పండి, అదే ఉందిగా కొంప అంటారు. దయచేసి మనం దేవుడు ఎప్పుడు ఇచ్చినా ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నది అనుకోండి, మన ఇల్లు తక్కువగానే కనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఎవరికైనా మీ ఇల్లు ఎక్కువగా కనిపించాలని ఎప్పుడు అనుకుంటారు మీరు? నిజంగా ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? మా ఇల్లు బాగుండాలని అనుకుంటున్నాను నేను. చెప్పాలి, నా ఇల్లుని బట్టి నేను ఆనందించాలి. తెలియదా మీకు? నేను చెప్పాను, నా దగ్గర ఒక టీచర్ ఉంది, ఒక అమ్మాయి. దేవుడికి స్తోత్రం.
నా దగ్గర ఒక టీచర్ ఉంది. ఆ టీచర్ని 10th క్లాస్లో వాళ్ళ అమ్మ ఆపేసింది చదువు. నేను కొంచెం చదివించి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత చదివించాను. చదివించిన తర్వాత ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీటీసీ అయింది. టీటీసీ అయిన తర్వాత డిగ్రీ చేయబోయేకి టీటీసీ వచ్చేకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి కరెంట్ పెట్టారు. అంటే 25 years అమ్మాయికి ఏం లేదు, కరెంట్ లేదు. నేను గృహప్రవేశం చేసిన తర్వాత టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత చిన్న రేకులు షీట్ వేసింది. గృహప్రవేశం చేస్తా వాక్యం చెప్పాను. ఎవరి ఇంటికైనా టీచర్ ఇంటికి ఈమె వెళ్ళింది అనుకోండి, ఈ ఇల్లు తక్కువగా కనపడతా ఎక్కువ కనపడతా? తక్కువ కనపడతా. నేనేం చెప్పానంటే మీ పాత ఇంటిని ఫోటో తీసి ఈ ఇంట్లో పెట్టి రోజు ఆ ఇంటిని చూసి ఈ ఇంటిని చూడు, ప్రార్థన విస్తారంగా వస్తుంది. పక్కింటిని చూసి నువ్వు ఈ ఇంటిని చూసావనుకోండి, ఉన్న ప్రార్థన కూడా ఊడిపోద్ది. కారణం ఏంటంటే నీకు మొదటి స్థితి నువ్వు మర్చిపోతావు. చెప్పండి, మొదటి స్థితి. ఆ ఇంట్లోకి నేను దూరి వెళ్ళేవాడిని, బాగా నడువంచి వెళ్ళేవాడిని లోపలికి. ఆ నాన్న భయంకరమైన చుట్టూ తాగేవాడు, బాబు చంపే అసలు నేను తలకాయ హెడేక్ వచ్చేసింది నాకు. అమ్మా అనాగరికులు, చాలా భయంకరమైన పరిస్థితి. ఆ అమ్మాయి చదువుకోవడం చాలా కష్టం, అంత పరిస్థితి. అదే స్థలంలో, అదే దేన స్థితిలో ఉన్నటువంటి ఆ స్థలంలో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఇంటినిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంటినిచ్చాడు, నిజం, వాస్తవమైన విషయం. నేను ఏం చెప్తున్నాను అంటే, మనం ఆనందించాలి అంటే, స్తుతించాలి అంటే మన పాత ఇంటిని, పాత కొంపని, మరి అదే కదా మీ భాష వాడుతున్నా నేను చెప్పండి, పాత ఇంటిని మర్చిపోకుండా ఉంటే ఇది కొంప చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దేవునికి స్తోత్రం. క్షమించండి నన్ను మాట్లాడే సందర్భం. కొంతమందికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 1 year అయిన తర్వాత ప్రేమించుకున్న వాళ్ళు సైతము, అంతకుముందు గంటలు మాట్లాడిన వాళ్ళు సైతము ఒక 1 year అయిన తర్వాత భార్య నచ్చదు. మన ఈ మధ్య ఒక తెలిసిన విషయంగా పాస్టర్ గారు ఫోటో ఉంటుంది. ఫోటో దగ్గరికి ఎవరు వచ్చారు, ఇంతకీ ఆమె నీకు ఎందుకు నచ్చట్లేదు అని ఒకటి అడిగా. వాడు చెప్పాడు ఆమె లావ్ అయింది. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు లావ్ అవురా, పిల్లలు ఇడిగంటే తెలుసు. అవునా, పిల్లలు ఇడిగంటే తెలుసు. ఆడవాళ్ళకి 6 నెలలకు ఒకసారి శరీరంలో మార్పు వస్తాయి. వీళ్ళమ్మ సన్నగా ఉందా ఫస్ట్ నుంచి లాస్ట్ కదా కాజేది. ఇప్పుడు నువ్వు గొడవ పడ్డానికి ఏ అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటి చెప్పుకున్నాను, నేనే పెళ్లి చేశాను, కారణం ఏంటని అడిగాను. అమ్మాయి లావుగా అయిందంట. ప్రెగ్నెన్సీ వచ్చి ఓ పిల్ల పుట్టింది తర్వాత లావు అవుతుంది అమ్మాయి. ఏగలాగా ఉన్నారంటే ఎవరినో చూస్తున్నాడు. అదే మనం చెప్పట మొదటి విషయం మర్చిపోయాడు, మొదటి స్థితిని మర్చిపోయాడు. మీకు తెలుసా, పురుషుడికి పెద్ద బాడీలో పెద్ద చేంజెస్ ఏమి రావు, పొట్ట తప్ప. నేను నిజమే చెప్తున్నా, నిజమే. చాలా ఫ్యామిలీస్తో నడుస్తుంది. అందరూ అలాగా భయంకరంగా ప్రవర్తిస్తూ పోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. రైట్, లేడీస్కి బాడీ చేంజ్ అవుతుంది. నిజం, రియల్ వాళ్ళ ప్రవర్తన చెప్తున్నారు కదా. 6 నెలలు ఇయర్కి చేంజ్ అవుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ సన్నగా అవ్వచ్చు. పిల్లలు పుట్టే వారి బాడీ లావ్ అవుతుంది. లవ్కి ఎలా ఉంటారు, తీగలా ఉంటారా? పెళ్ళవక ముందు ఎలా ఉన్నారు అలా ఉంటారా? వీడికి ఇలాగే కనిపించాలంట. ఎలా కనిపించాలి నేను చెప్పా. సరే, నన్ను మళ్ళీ క్షమించమని అడుగుతుంది. ఆ అమ్మాయి ఆడమ్మాయి పర్వాలేదు, ఆ అబ్బాయి మగోడు, వాటి కంటికి ఎలాగన్నాడు. ఈ ఆడమ్మాయి అర్థం చూసారు, ఆ అత్త కూడా వీడికి సపోర్ట్ చేస్తుంది. ఈ ఆడమ్మాయికి సపోర్ట్ చేస్తారా? ఈ ఆడమ్మాయి కూడా 4 పిల్లలు కాంతాయి. ఈ అమ్మాయికి కొంచెం బుద్ధి జ్ఞానం డాష్ ఉండాలా లేదా? మీరు చెప్పాలి, ఉండాలా లేదా? లేదు. చూసారు ఎంత దారుణమైన విషయం. ఆడమ్మాయి ఒక స్థితికి వచ్చేది అలాగే ఉంటుందా అని చెప్పాలి. ఆడమ్మాయి చెప్పట్లేదు, కొందరు చెప్పరండి. బుద్ధిహీనమైన పరిస్థితులు, అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇంతకీ మన సందర్భం ఏంటంటే, పాత స్థితిని మర్చిపోకూడదు. చెప్పండి, పాత స్థితిని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ స్థితిని మనం మర్చిపోయామంటే స్థుతి రాదు. ఆ స్థుతి, నా ఇల్లు పెద్దగా పక్కింటిని చూసినప్పుడు బాగోదు, పెద్దగా బాగోదు అనిపించు.
రైట్, ఆ స్తోమతలో నాకు ఇల్లు ఉంటుంది, అది వేరే విషయం. కానీ నా ఇల్లు పక్కింటి కంటే బాగోదు. కానీ నేను చరిత్రలో చదువుతూ ఉన్నప్పుడు జాన్ బన్యన్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం బైబిల్ తర్వాత అత్యధికంగా ప్రాచుర్యమైనటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. దేవునికి స్తోత్రం. పిల్లలు మీరు మాట్లాడకూడదు, నా విధంగా కూర్చుందంటే మాట్లాడకూడదుగా. ఇది ఫస్ట్ టైం కన్నా చక్కగా దేవుడిని చెప్పాను. రైట్, దేవునికి స్తోత్రం. రెండేదని చెప్తారా? యాత్రికుని ప్రయాణం, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశారు. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళలేదు, కానీ ఆ దైవజనుడు ఆ పుస్తకాన్ని ఈ ఇంట్లో రాశారని ఒక దాంట్లో ఫోటోలో చూశాను. ఫోటో చూస్తే అదొక చక్కని చిన్న పూరి ఇల్లు, ఒక చిన్న పూరి. ఆ పూరింట్లో అంటే ఒక చిన్న సింగిల్ పెంకు లాంటిది ఒకటి ఉంది, రేక్ లాంటిది ఏదో అనుకుంటా, ఒక చిన్న ఇల్లు. ఆ పక్కనే వాళ్ళు ఫోటో తీశారు. అది చూశాను. చూసిన తర్వాత ఆ ఫోటో చూసిన తర్వాత నాకు అనిపించింది, భాగ్యం ఇంటికంటే నా ఇల్లు బాగోలేదు, కానీ ప్రపంచానికి సువార్త అందించినటువంటి జాన్ బన్యన్ గారి ఇల్లు కంటే నా ఇల్లు చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు స్తుతి వస్తుంది, ప్రభువా ఆ దైవజనుడి కంటే కూడా నాకు ఒక మంచి ఇంటిని ఇచ్చాడు. ఆ దినం వసతులు లేవు, అయినా అతడు ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. నాకు అంతకంటే మంచిది ఇచ్చాడు. భాగ్యము గుర్తొచ్చినప్పుడు నాకేం రావట్లా, స్తుతి రావట్లేదు. జాన్ బన్యన్ గారు గుర్తొచ్చినప్పుడు ఏమొస్తుంది, స్తుతి వస్తుంది. చూసారు, మీకు అర్థమవుతుందండి. ఎప్పుడు కూడా మనం గమనించదగిన విషయం ఏమిటంటే, మనం ఇతరులతో కాదు, 2019 కంటే ఈరోజు మనం బాగున్నామా లేదా అనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం. మన స్థితి మారిందా లేదా అనేది ముఖ్యం. మన బ్రతుకు మారిందా లేదా అనేది ముఖ్యం. 2015 కంటే ఈరోజు నేను బాగున్నా, నా స్థితి మారింది. గుడిసెలో నుంచి ఒక చిన్న ఇంట్లోకి వచ్చాను, చిన్న ఇంట్లో నుంచి ఒక పరిస్థితికి వచ్చాను. నా పిల్లలు చాలా క్షేమకరంగా ఉన్నారు. నేను స్తుతిస్తూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నాకు ఉన్నత స్థితి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో చెప్పారు, నీ కొరకు దాచి ఉంచిన అన్నాడు. ఒక తల్లి బిడ్డలందరికీ భోజనం పెడుతూ ఒక కొడుకు బయటికి వెళ్ళాడు అనుకోండి, ఆడు వచ్చినా రాపోయినా పర్లేదురా మీరే తినేయండి అందం. ఆడికి అట్టే పెట్టి జాగ్రత్త పెట్టి అంటది, అరే ఆడు బయటికి వెళ్ళాడు, ఆడుకోని మీరు ఇంట్లో తినేవాడి కంటే వచ్చేవాడికి ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, దాసించేదే ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఆడు బయటికి వెళ్ళి వస్తాడు, ఇంకొంచెం ఎక్కువగా తీసి ఉంచుతారు. జాగ్రత్త పెట్టి. బైబిల్లో కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా, నీవు నా కొరకు దాచి ఉంచిన మేలు అంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి, దానికోసం దాచి ఉంచిన మేలు. కనుక మనకి దేవుడు ఏది ఇస్తే అది. ఒకవేళ నీ సందర్భంలో ఫ్లోరింగ్ చేసేసావు ఇంటిని, ఇప్పుడు ఎవరో నీ తోటికోడలో పక్క తోటికోడలో మార్పులు వేసేసింది, ఈ రాత్రి నిద్రపడింది ఏంటి చెప్పండి, రాత్రి చెప్పండి నీకు నిద్రపడింది చెప్పండి, నేను ఫ్లోరింగ్ నిద్ర పట్టకపోతే పర్వాలేదు, ప్రాబ్లం నీకు పట్టకపోతే కదా, ఇంట్లో ఉన్నవాడిని నిద్ర పట్టనివ్వదు, అది పెద్ద ప్రాబ్లం. ఇంత చెప్పాలి మీకు జరిగే విషయం ఏంటంటే, అతను వాడిని నిద్రపోనివ్వదు. ఇప్పుడు ఇంటికి జరిగే పెద్ద ప్రాబ్లం అది. వాడు చూడు వీడు చూడు అని ఇక్కడ దొంగతనం చేయాలి చెప్పండి, ఆడు దొంగతనం చేసి ఎవరైనా దోసుకొచ్చి చేయాలి. వాడు స్తోమతతో తీసేశాడు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, నాకు చాలు. దేవునికి స్తోత్రం. నాకు ఇదే ఇచ్చాడు చాలు, అక్కడ వరకు సాటిస్ఫాక్షన్, సంతృప్తి. కనుక మనం ఎప్పుడు జీవితంలో ఏం నేర్చుకోవాలి అంటే, ప్రతి పరిస్థితిలో కూడా గత స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. చెప్పండి, గత స్థితిని. పిల్లలకు కూడా ఉదాహరణ ఇవేసి ముందుకెళ్తారు. నా దగ్గర ఒక పిల్లి ఉంది, 10th క్లాస్ 6 సార్లు తప్పింది, దాదాపు 6 సార్లు. ఒకసారి కాలేజీ మధ్యలో మానేసింది, ఫీల్ అయ్యింది. తర్వాత అట్లా పెట్టి వేసి అట్లా చేసాం. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంపీఎల్ ఏంటంటుంది, ఏమంటే ఎక్స్రే తీసేది సంథింగ్, నాకు అంత తెలియదు చెప్పండి. అది చిన్నగా చేయించారు. నేను కొన్ని కోఆపరేషన్ ఇచ్చాను. వాళ్ళ అమ్మకి హస్బెండ్ లేడు, ఆ పిల్లకి నాన్న లేడు. ఆ అమ్మాయి నా దగ్గరే ఉంది చాలా కాలం, నా దగ్గర సండే స్కూల్ స్టూడెంట్ పెరిగింది, పెద్ద అయ్యి. చిన్నప్పుడు చాలా ఒబీడియంట్ పర్సన్, చాలా చక్కగా ఉండేది. ఈ మధ్య పిల్లలైన హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది, అమెరికాలో కాదులే, కంగారు పడ్డది. ఎక్కడ
హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటలే. మేము వచ్చిన ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం ఏం కాదు. అవును, ఆపలేకపోతున్నాం. వెనకాల చేతులు పెళ్లి కూతురు కనుక చేతులు పట్టుకుంటారు చూసారు, అలా పట్టుకోవాల్సిన సీన్ వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి. పార్టీ గారు కూడా కనబట్లా. పార్టీ గారు కొంత చూశారు. మొదటి స్థితి నీకు అసలు 10th క్లాస్ పాస్ అయ్యే సీనే లేదు అసలు. వాస్తవంగా దేవుడు ఏదో ఒకటి పరిస్థితి చేసి, దేవుని కృపను బట్టి, దైవజనుడు ఇచ్చిన సలహాని బట్టి ప్రార్థన చేసి ఏదో పరిస్థితి వస్తే ఒక స్థితికి వచ్చాం. ఏం మర్చిపోకూడదు, ఊరందరికీ నువ్వు నర్సువే. పార్టీ గారు కూడా నర్సులా. కొంతమంది ఎంత స్టైల్ వాళ్ళు పట్టుకోగలమా, వాళ్ళతో మాట్లాడగలమా, వాళ్ళు తిప్పేస్తారు. చెప్పండి, జడ దీనికే జడ ఉన్నట్టు ప్రపంచంలో ఎవడ లేనట్టు ఇంకా వేషాలు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగావు, ఏం చేసావు, ఎక్కడ ఉన్నావు? నువ్వు ఒక సండే స్కూల్ స్టూడెంట్. గతాన్ని మర్చిపోకూడదు ఎప్పటికీ. చెప్పండి, గతాన్ని మర్చిపోకూడదు. చాలా జాగ్రత్త సుమా. గతాన్ని మర్చిపోయినటువంటి వారి జీవితం మరలా జీరోలోకి వచ్చేస్తుంది, మరలా మొదటి స్థితికి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మధ్యలో ఊగుళ్ళాడుతూ ఉంటారు, కొంచెం చాలా దూరం పైకి ఎక్కుతూ ఉంటారు. నా దగ్గర చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది టీచర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇదే సిట్టింగ్, అదే సిట్టింగ్, సేమ్ సిట్టింగే. కిక్కర్ అంటే మనకి మళ్ళీ మామూలు ఉండదు. వాళ్ళు ఎక్కడ గొప్పవాడైనా, పెద్దవాడైనా, పిల్లలు నా దగ్గర పెరిగి పెద్దవాడైన కదా, పెళ్ళిళ్ళైనా, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైనా సేమ్. అయ్యా ఏంటి పరిస్థితి అట్లా. లోకంలో కలెక్టర్వేమో, ఇక్కడ కలెక్టర్వి కాదు. అది మాత్రం మొదటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థితిని దయచేసి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. సరే, సందర్భం వచ్చింది కనుక చాలా విషయాలు మాట్లాడుకున్నాం. యోబు గారి దగ్గరికి వద్దాం త్వరగా. యోబు గారికి వచ్చిన పరీక్ష చెప్పండి, అగ్ని పరీక్ష. దేవునికి స్తోత్రం. యోబు గారికి అగ్ని పరీక్ష వచ్చింది. యోబు గారికి అగ్ని పరీక్ష వచ్చినప్పుడు అతని విశ్వాసాన్ని విడిచిపెట్టలా. చెప్పండి, అతని విశ్వాసాన్ని విడిచిపెట్టలా. చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. మీకు ఒక 2 టైటిల్స్ త్వరగా చూపిస్తాం. త్వరగా చెప్పండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవండి. రైట్. మీ ఊర్లో ఎవరైనా ఉన్నారనుకోండి, పిల్లలు చెప్పండి, మీ ఊర్లో ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు, చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఏమేమి పరిచయం చేస్తాం? ఏం పరిచయం చేసుకుంటామంటే, నా పేరు ఫలానా, మాకు ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి, మాకు ఇన్ని గాడిదలు ఉన్నాయి. అంటే అప్పుడు గాడిదలు ఉన్నాయి, ఇప్పుడు గాడిదలు లేవు అనుకోండి. గాడిదలు బదులు కార్లు అని చెప్పండి. మాకు ఒక కారు ఉంది, లేకపోతే 2 కార్లు ఉన్నాయి, మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, 4 ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్తాం. మీరు బైబిల్లో అందరికి క్లియర్గా చూసారా? పరిశుద్ధాత్ముడు ముందు ఏం రాయించాడు? మీరు బాగా పప్పులో కాలేశారు. అక్కడ చూడండి, ఏం రాయించాడు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండాడు. రైట్. అడగండి, ఏం రాయించాడు? యథార్థవంతుడు కాదు, అతని బిహేవియర్ చెప్తున్నారు ముందు. అతను ఏంటి చెప్పారు? జ్ఞానవంతుడు అయిన మీరు తర్వాత చదువుతులే, నాకు తెలుసు, మీకు తెలుసు, అది వేరే విషయం. అతనికి పెట్టండి. విషయం అది కాదు. అతని బిహేవియర్లో ఉన్న క్వాలిటీస్ అవి. ఇంతకీ అతనికి ఇప్పుడు దేవుడు మనుషునికి యోబుని పరిచయం చేస్తున్నాడు. ఏ రీతిగా? యోబు అనే నా భక్తుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు చర్చకొచ్చేవాడు, 1116 ఖాయంగా ఇచ్చేవాడు, ఈ కుర్చీ ఇచ్చింది ఆయనే, ఆ బ్యాగ్ ఇచ్చింది ఆయనే. పరిచయం చేయట్లా. పరిచయం ఏం చేస్తున్నాడు అంటే, యోబుని ఇతడు యథార్థవంతుడు, దేవునికి స్తోత్రం, న్యాయవంతుడు, క్వాలిటీస్, ఇతరులో ఉన్నటువంటి క్వాలిటీస్. తర్వాత అతనికి ఏముందో చెప్పారు. ముందేం చెప్పారు సార్? చెప్పండి, ముందేం చెప్పారు? యథార్థత అన్నారు. ఏమన్నారు? అతని ప్రవర్తన, అతనికి దేవుడిచ్చే సర్టిఫికేట్ చెప్తున్నారు. తర్వాత అతనికి ఏముందో చెప్పారు. మనం ఏం చేస్తామో తెలుసా? ముందు మనం ఏం కలిగి ఉన్నామో అవన్నీ చెప్పిన తర్వాత మంచో చెడు ఆ వ్యక్తి అని కూడా చాలా మంచోడు అంటే అంటాం తర్వాత. కానీ దేవుడు ఏమి లెక్క పెడుతున్నాడు? ముందు
దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రవర్తన గురించి చెప్తున్నాడు. దేవునికి ప్రవర్తన ముందు, తర్వాతే నీకు కలిగినవి. లోకంలో ఒక వ్యక్తిని దేంతో కొలుస్తారు? దేంతో కొలుస్తారు? కొందరు డబ్బుతో కొలుస్తారు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళండి అని ఆ డబ్బుని బట్టి వారికి విలువిస్తారు. కొందరికి వాళ్ళు రాజకీయ నాయకులకి వాళ్ళు పరపతం చాలా గొప్ప వ్యక్తులండి అని దాన్ని బట్టి వారికి విలువిస్తారు. యోబు యొక్క విలువ ఏంటంటే యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేంతో కలవాలి? విశ్వాసులు దేంతో కలవాలి? ఇంకా తెలుగులో మిమ్మల్ని అడగాలి, దేవుడు దేంతో కొలిసాడో మనం కూడా అదే చూపుతో కొలవాలి కదా. దేవుడు దేంతో కొలిసాడో మనం కూడా, దేవుడు మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, మీరు ఏ రంగు, మీకు చెప్పండి. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఏమన్నా 4 కాసులన్నా ఉందా అన్నట్టు ఏమన్నా దేవుడు అడుగుతాడా? నో, అవి దేవునికి లెక్క కాదు. అవి దేవుడు అడిగేటటువంటి వాడు కాదు. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఒక వ్యక్తి దగ్గర, ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక వ్యక్తి దగ్గర ముందు యథార్థత కావాలి. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమండి. మీకు కూర్చున్న వ్యక్తులు చెప్పండి, మీ ప్రార్థన కంటే, మీ పాట కంటే, మీ భజన కంటే, మీరిచ్చే కానుక కంటే, మీరు చేసే ప్రతి దానికంటే, స్తుతి ఆరాధన కంటే మీ క్యారెక్టర్ ముఖ్యం. దేవునికి స్తోత్రం. ముఖ్యం. అమ్మాయి పాట బాగానే పాడుతుంది, ఊర్లో లేని గర్వం అంతా దీని దగ్గరే ఉంది. చూసారు మీరు, అమ్మాయి పాట బాగానే పాడుద్ది, హంసమతి వేరులాగా గారిలాగా పాడుద్ది, బాగానే ఉంది పరిస్థితి. కానీ గర్వం అంతా ఎక్కడుంది? ఇక్కడే ఉంది. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు బొక్కావాని తైలంలో చచ్చినేగ పడినట్లు వాసన వచ్చేటటువంటి తైలం బాగానే ఉంది, కానీ ఏముంది దాంట్లో? అది చచ్చింది. నువ్వు ఎంత బాగా పాడినప్పటికీ కూడా నువ్వు నేర్చుకోదగినటువంటి కొన్ని ఉన్నాయి, అవి చాలా ప్రాముఖ్యం. క్యారెక్టర్ లేని విశ్వాసులు సంఘంలో ఎంతమంది ఉన్నా ఉపయోగమో లేదు. దేవునికి స్తోత్రం. లేదు, క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. నిజంగా అంటారు మంచి మాట చదివిపట్టు రమ్మని. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. బోధించబడి నమీదట నిశ్శోభాతమై మారేదను. బోధించబడి నేను వెళ్ళే టాపిక్ పట్టుకెళ్తున్నాను. కొంతమంది నోరుకి తెలవాల. దేవుని చర్చిలో ఉన్నప్పుడు అన్ని అవయవాలు సరిగా పనిచేయాలి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మా చర్చికి వచ్చేటటువంటి ఒక అమ్మాయిని బంధువు అవుతుంది, వ్యంగ్యంగా పిలుస్తారు. ఆ అమ్మాయి మంచి పేరు, అమ్మాయి పేరు రూతు. అన్ని రావాలి దయ్యాలు బట్టి పరిగెడుతూ ఉంటే కబేరు మంది పడిపోయి దయ్యం వదిలేదు. అలాంటి అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది. ఆ అమ్మాయి చక్కని మంచి పరిస్థితి కలిగిన వ్యక్తి. ఆ అమ్మాయిని లోపు కట్టి ఆ అమ్మాయి బంధువు వచ్చే దారిలో కూర్చుని ఆ అమ్మాయికి పేరు మార్చి హల్లెలూయా వెళ్తున్నావా ప్రార్థనకి అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అమ్మాయి పేరేంటి?
అసలు పేరు రూతు, మా పేరు మార్చేశాడు హల్లెలూయా అని. చాలా వ్యంగ్యంగా మాట్లాడిన తర్వాత చాలా సంవత్సరాలు అయింది. అతనికి తెలియదు కదా, మరిదవుతాడు అనమాట. అబ్బాయి పిల్లడంతో నువ్వు అది ఇది అని మాట్లాడుకుంటూ పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక 6-7 సంవత్సరాలు చాలా పేరున్నటువంటి కుటుంబస్తుడు వాడి వాస్తవం. మీకు తెలుసా, 8 సంవత్సరాల తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. ఒకరోజు అడిగాడంట, మీ అయ్యగారిని తీసుకొచ్చుకొని ప్రార్థన చేయండి. చాలా రోజులు బ్రతిలాడుతున్నాను. సరే తీసుకుని వెళ్ళాను, బ్రతిలాడికి వెళ్ళాను, చిన్న ప్రార్థన చేశాను. రేపో మాప అంటున్నాడు. ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత చనిపోయాడు. అంటే క్లైమాక్స్కి వచ్చాడు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసు మీకు ఉదాహరణ కోసం చెప్పాను. సాక్ష్యం ఏంటో తెలుసు మీకు? జీవితంలో ఎన్నిసార్లు అనాలో అల్లు అన్నిసార్లు ఆ 3 రోజులు అనేసాడు. మీరు చెప్పండి ఇప్పుడు అనలేదా మీరు? మంచిది కాదు అది. అందుకే నేను చెప్పిన నోరులు కొంచెం గట్టిగా తెరిస్తే మంచిది. దేవునికి స్తోత్రం. అర్థమైంది అనుకోండి. చెప్పింది ఆ సాక్ష్యం. జీవితంలో ఎన్నిసార్లు అనాలో అన్నిసార్లు ఆ 3 రోజులు అనేసాడంట. అల్లుడికి ఏం లేదు, గ్యాప్ లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడనండి అందరి నోరు తెస్తానండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు అవుట్ అయ్యి యోబు స్థిరముగా ఉన్నాడు. వారికి చెప్పండి అన్నవాడు చెప్పేది, వారికి చెప్పండి అన్నవాడు మేము ఉన్నామన్నవాడు చెప్పేది. థ్యాంక్ యూ రైట్. నా ప్రయాసం అర్థం కాకుండా చెప్పలేదు. ఇతను స్థిరముగా ఉన్నాడు. విశ్వాసం, ఫ్యామిలీ కుటుంబం. యోబు భక్తి యోబు పిల్లలకి నచ్చదు. చెప్పండి, యోబు భక్తి యోబు పిల్లలకి నచ్చల. మీరు వాక్యంలో చూస్తే మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే యోబు తన పిల్లలు చేసేటటువంటి పొరపాట్ల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల కోసం యోబు ఉదయకాలం లేచి ప్రార్థన చేశాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, బైబిల్ ఇంకా తిరగేది, నాకు ఇష్టం త్వరగా ఏమని వాక్యంలో మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా ఒక ఇంట్లో ఒక వ్యక్తి బాగా భక్తిగా ఉంటే, యథార్థంగా ఉంటే, నమ్మకముగా ఉంటే అతను ఎప్పుడు ఒంటరిగానే ఉండిపోతాడు. ఎందుకో తెలుసా? మిగిలిన వాళ్ళందరూ 2 in 1గా ఉంటారు. రేడియో పలుకుది, చెప్పండి, రేడియో పలుకుది, టేప్ రికార్డ్ కూడా పలుకుది, 2 పాటలు పాడద్ది. చెప్పండి, మధునులో ఇలా పాట కూడా పాడద్ది. చెప్పండి, ఈ పాట కూడా పాడద్ది. టేప్ రికార్డ్ లాగా పలుకుతుంది అనమాట. 2 in 1 కేసులు కొన్ని ఉంటాయి. మొన్న ఈ మధ్య పెళ్ళికి వెళ్ళాను నేను. పెళ్ళి అయ్యింది, ఆమె బయటికి వెళ్ళి రికార్డ్ మార్చేసారంట. ఇక చూసుకో, దంచుడే అక్కడ బాక్సులు గుద్దుడు. ఒరే పాస్ట్ గారు నాది, పాస్ట్ గారు లేదు, ఏం లేదు, తీసి పక్కన పెడితే సరే 2 in 1 అనమాట. అందరూ ఇంట్లో 2 in 1గా ఉంటారు. యోబు 2 in 1 కాదు, 1. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి. ఈ రాత్రి మీకు ఏం చెప్పదలిసాను అంటే, ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో అర్థమైపోతుంది. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు గమనించండి,
మనవారెవరో కానివారెవరో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం.